మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు, సర్పంచ్ గారులకు, ఎక్స్ ఎంపీటీసీ గారులకు, గ్రామస్తులకు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేటువంటి లబ్ధిదారులకు, ప్రజాప్రతినిధులందరికీ, ప్రెస్ వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ గృహాలు సంబంధించి ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి, నియోజకవర్గానికి 2500 గృహాలు మంజూరు చేయడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు గారు కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 మండలాలలో, మరి అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఈ శాంక్షన్స్ బీదలైనటువంటి వారు, ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంజూరీ ఇవ్వడం జరిగింది. మంజూరీ ఇచ్చినటువంటి ఆ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు వివిధ స్థాయిల్లో ఉన్నాయని ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది. ఏ గృహము ఏ స్థాయిలో ఉంది, గృహము మంజూరు అయితే దాంట్లో మరి లబ్ధిదారులు పొందుతున్నటువంటి కష్ట సుఖాలు ఏమైతే ఉన్నాయో తెలుసుకుందామని మంత్రి గారు ఈ యొక్క రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో పాటుగా గతంలో మనము తీసుకున్నటువంటి గృహాలు, ఇందిరమ్మ ఫస్ట్ విడతలో తీసుకున్నటువంటి గృహాలలో మరి మంజూరీ చేసిన తర్వాత ఎదురైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి గాను మన మంత్రివర్యులు ఎండి హౌసింగ్ గారితో మరియు మన ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు అందరినీ పిలిపించి ఒక సమీక్ష సమావేశము పెట్టడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో ప్రజలు, ఇందిరమ్మ లబ్ధిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైతున్నాయో అవి మన మంత్రి గారు అప్పుడు తీసుకోవడం కూడా జరిగింది. మరి ఆ యొక్క పరిష్కార మార్గాలు ఏమైతే ఉన్నాయో అవి, వాటి గురించి, మరి అదేవిధంగా ఈ 2వ విడతలో 1500 ఇల్లు కూడా మళ్ళా శాంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 2వ విడతలో ఇచ్చే ఇళ్ళ గురించి కూడా మరి ఏ విధంగా ఆ ఇల్లులు అనేటివి శాంక్షన్ అనేది ఇవ్వబడతాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఎక్కడ కూడా గుడిసెలు లేని తెలంగాణ అనేది ఉండకుండా, మనం పైన ప్రభుత్వం ఏమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాలు కింద స్థాయి వరకు ప్రాపర్గా అందాలి అని వారి యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము. లేట్ అయినప్పటికీ అందరు ఇక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషాల గురించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేయాల్సిందిగా పీడీ హౌసింగ్ శ్రీ గోపాల్ నాయక్ గారిని తెలపడం జరుగుతుంది.